ఈరోజు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి రోజు. రెండు కారణాలు. మొదటి కారణం ఏమిటంటే, ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు ముగించుకుని 13వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ప్రజలచే ఎన్నుకోబడినటువంటి అత్యధిక కాలం పరిపాలన దేశానికి అందించినటువంటి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఇవాళ చరిత్ర సృష్టించారు. చాలామంది జవహర్లాల్ నెహ్రూ గారు బహుశా అత్యధిక కాలం ఉన్నారు కదా అనేటువంటి ఒక ప్రశ్న వేయవచ్చు. జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో వారిని నామినేట్ చేసింది ప్రధానిగా. ఆ తర్వాత వారు మొట్టమొదటి ఎన్నిక 1952వ సంవత్సరంలో వారు పోటీ చేయటం జరిగింది. 1964వ సంవత్సరం వరకు వారు దేశ ప్రధానిగా వారి బాధ్యతలు దేశానికి అందించారు, వారి సేవల్ని. అయితే ఈరోజు నరేంద్ర మోడీ గారు 2014వ సంవత్సరంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నేటి వరకు అంతరాయం లేకుండా దేశానికి ప్రధానిగా తన సేవల్ని అందిస్తూ వచ్చారు. 4398 రోజులు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ఉంటే ఈరోజు మోడీ గారు 4399వ రోజు ఇవాళ సంపూర్ణం చేసుకుంటున్నారు. వారి నాయకత్వంలో దేశం ఏ విధంగా ముందుకు వెళుతుందో మనం అందరం కూడా చూస్తున్నటువంటి నేపథ్యం. ఇవాళ ఏదైతే విశ్వగురు స్థానంలో భారతదేశాన్ని చూడాలి అని చెప్పి మనం అందరం కూడా ఆకాంక్షిస్తూ కలలు కంటూ వచ్చామో, ఇంచుమించు ఆ స్థాయికి ఇవాళ భారతదేశం ఎదిగింది అని చెప్పడానికి ఎటువంటి సంకోచము లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇవాళ భారతదేశం ఏ నిర్ణయం చేస్తుంది, ఏ అంశం మీద అయినా సరే, ఏ దిశగా అడుగులు వేస్తుంది అనేటువంటి విషయంపై ఉత్సుకతతో మన వైపు చూస్తున్నటువంటి పరిస్థితిని మన ప్రపంచంలో మనం చూస్తున్నాం. నిస్వార్థంగా అవినీతికి తావు లేనటువంటి సుపరిపాలనని నరేంద్ర మోడీ గారు దేశానికి అందించినటువంటి నేపథ్యంలోనే